తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. యునాని మెడిసిన్ ఎండి. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా వరకు చాలా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఎంతో మందికి ఉన్న సమస్యలు, వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు మన వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇంకొక సమస్య గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే యువత ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. నేను విన్నది ఏంటంటే ఇటీవల కాలంలో అంటే రాస్తుంటారు కదా ఆర్టికల్స్ ఇలా వెబ్సైట్స్ వాటిలో 12 ఏళ్ళ నుంచే హస్తప్రయోగం చేస్తున్నారని చెప్పి రాస్తున్నారు అనమాట. అంటే 12 ఏళ్ళ నుంచి చూసుకుంటే దాదాపుగా అతనికి పెళ్ళేసరికి ఒక 25, 20, 30 ఏళ్ళ లోపు చేసుకుంటే ఇన్నేళ్లు హస్తప్రయోగం చేస్తూ ఉంటాడంటే అసలు ఎలాంటి సమస్యలు వాళ్ళకి ఎదురవుతాయి? హస్తప్రయోగం అసలు నిజంగా హస్తప్రయోగం అనేది చేసుకోవడం మంచిదా కాదా? అసలు మన యునాని మెడిసిన్ ఏం చెప్తుంది? ఒకవేళ చేసుకుంటే దాన్ని ఎలా ఆపాలి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఒకసారి మీరే చెప్పాలి. ఇంకా తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు వందనాలు, కోటి వందనాలు. మీరు అడిగినట్టు ఈ క్వశ్చన్ ఏంటంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది. చాలామంది డాక్టర్లు ఏంటంటే చేసుకోమంటున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టడీస్ వచ్చేసినాయి. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, చేయకూడదనే దీని మీద జపాన్ స్టడీ, యుఎస్ఏ స్టడీస్ అన్నీ జరిగిపోయాయి. కానీ డాక్టర్లు వాటి గురించి చెప్పట్లేదు. ఇక సోషల్ మీడియా మీద అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొట్టుకుంటారా, మీరు హస్తప్రయోగం చేసుకుంటారా అనే వరకు యూత్ అంతా రెచ్చిపోతున్నారు. ఉద్యమంలో కొట్టుకుంటున్నారు. ఒకడైతే 3, 4 సార్లు 5 సార్లు సబ్బులన్నీ అయిపోతున్నాయి, బాత్రూమ్లు అన్నీ పాడైపోతున్నాయి. అది కూడా మీరు ఇప్పుడు అన్నారు కదా 13 నుంచి స్టార్ట్ చేస్తున్నారని. మా దగ్గర అయితే ఇప్పుడు 6, 7 నుంచి మొదలుపెట్టిన కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. కావాల్సిన 8 ఏళ్ళ నుంచి 6 క్లాసు, 8, 9, 10 అసలు వీర్యం వెళ్ళకముందే, వీర్యం రాకముందే హస్తప్రయోగం చేసుకుంటారు. కాదు యాక్టివ్ కాదు కదా. ఇప్పుడు 12 సంవత్సరాలకు లేకుంటే 13 ఇయర్స్కు ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయినప్పుడు వీర్యం వస్తుంది. అప్పటి వరకు వీర్యం రాదు, ఆర్గజం కలుగుతుంది, అంటే ఆ మజా వస్తుంది. ఆ వీర్యం వెళ్ళకుండానే కొట్టుకుంటున్నారు. అది ఎలా తెలుస్తుందో, ఎవరు నేర్పించుకుంటున్నారు కానీ నేర్పిస్తున్నారు. మీరు అన్నారు కదా పెళ్లి వరకు చేస్తూనే ఉన్నారని. చాలా మందికి హెల్త్ మీద దాని ప్రభావం, ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మగతనం తగ్గేసి, అంగంలో కదలిక, స్టిఫ్నెస్, గట్టితనం తగ్గేసి, టైమింగ్ తగ్గేసి పెళ్లికి వెళ్ళే వరకు సెక్స్ అంతంత మాత్రం చేసేంత శక్తి ఉంటుంది. అప్పటి వరకు సమర్థత, సామర్థ్యం అన్నీ తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఏమంటున్నారంటే హస్తప్రయోగం చేసుకోవచ్చు, దానివల్ల ఏమి కాదు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్లు, యునాని డాక్టర్లు మాత్రం చేయకూడదు అంటుంటారు. అవన్నీ మిత్స్ అంటారు. తప్పు. హస్తప్రయోగం చేసే వాళ్ళ మీద సరే ఒక పని చేయాలి. అట్లాంటి డాక్టర్లకు మీరే అడగండి. ప్రేక్షకులకి ఒకటి చెప్తున్నాను, మీరు హస్తప్రయోగం మంచిది అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మెడికల్ టెక్స్ట్ బుక్లు, మీరు చదివే బుక్లు ఉంటాయి కదా డాక్టర్ గారు, ఆ బుక్లో హస్తప్రయోగం అనేది మేలు మంచిదని ఎక్కడ చూపించండి, అడగండి మీరే. ఇప్పుడు మా దగ్గర వచ్చి చూపిస్తాను నేను మా బుక్లో. యునాని బుక్కులు ఏం చెప్తున్నానంటే, యునాని అంటే సైన్స్ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం ప్రకృతికి విరుద్ధము, భిన్నము. ఇది చేస్తే మన బాడీలో అంగస్తంభన, కామ కోరికలు, టైమింగ్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, 1000 సంవత్సరాల నుంచి అదే చెప్తుంది. ఇప్పటికి అదే, చివరికి వరకు చెప్పేది అదే. ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని బలహీనతలు మన బాడీలో రాక తప్పవు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, హస్త ప్రయోగము సెక్స్ ఒకటే అంటారు చాలామంది డాక్టర్లు. ఇప్పుడు యోనిలో మెత్తటి మజల్స్ ఉన్నాయి. ఇది యోనిలో మెత్తటి మజల్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్ ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, పిహెచ్ వాల్యూ, టెంపరేచర్ ఎంత ఉండాలో ఉంది. ఇది ఈ అంగంకి ఇది అనుకూలం. ఏంటి? యోని. అంగం దీంట్లో పోతే పాడు కాదు, యోని పాడు కాదు, ఇటు అంగం పాడు కాదు. ఈ రెండింటికి దేవుడు మ్యాచింగ్ పెట్టాడు. అలా కాకుండా మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి, ఇప్పుడు ఇది చెయ్యి చర్మం రఫ్గా ఉంటుంది, దీంట్లో సీక్రెషన్స్ ఉండవు, రసాలు ఊరవు, ఇక్కడ టెంపరేచర్ ఉండదు. దీంట్లో అంగం పెట్టేసి ఈ చేతులు గట్టికి బట్టి బాగా రాపిడి చేస్తే ఇక్కడున్న రక్తనాళాలు, నరాలు, లోపల ఉన్న సిలిండర్స్, బెలూన్ లాంటి సిలిండర్స్ ఉంటాయి, అన్నీ కుచించుకుపోతాయి. అది కూడా యోనిలో పెడితే ఎంత టైట్ చేయాలో అంగానికి అంతే టైట్ చేస్తుంది యోని. చెయ్యి ఎలా కాదు, మన ఇష్ట ప్రకారం మనం టైట్ చేస్తాం. గట్టిగా పెట్టి రాపిడి చేస్తుంటే అంగం సైజ్ పాడైపోద్ది, ఆకారం పాడైపోద్ది, దీని సెన్సేషన్ పాడైపోతుంది. లోపల ఉన్న నరాలు, కండరాలు అన్నీ, ఎండోథీలియల్ టిష్యూస్ అన్నీ పాడైపోవటం వల్ల, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల ఆర్టీరియోజెనిక్, ప్రథమంగా ఆర్టీరియోజెనిక్ ఈడీ, రక్తనాళాలు సరిగా లేకుంటే వచ్చే సమస్య, అంగస్తమన సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ వస్తుంది. హస్తప్రయోగం చేసేవాడికి ఎక్కువ శాతం ఇది వస్తుంది.
మా దగ్గర వచ్చే కేసులు అన్నీ ఇవే. హస్తం అతిగా యూజ్ చేసి అంగానికి రాపిడి చేసి పాడు చేసుకున్నోడికి సమస్యలు తప్పవు. బల్ల గుద్ది చెప్తున్నాను ఈ విషయం నేను. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, విరుద్ధము. మనం విరుద్ధంగా వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని అనర్థాలు మన బాడీలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. హస్తప్రయోగం అందుకోసమే చెయ్యకూడదు. ఇప్పుడు యునానీ సైన్స్ మా దగ్గరకు వస్తారు వీళ్ళు. మరి ఏం చేస్తాం మేము, ఇక్కడ కుచించుకోపోయిన అంగము, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి, దొడ్డుగా ఉన్న అంగం పల్చగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ దానికి ఇక్కడున్న నరాలు, రక్తనాళాలు, కండరాలు ఓపెన్ మళ్ళీ డైలేట్ అయ్యేటట్టు మందులు పెట్టి ఓరల్ మెడికేషన్ ఇచ్చేసి మళ్ళీ అంగం లేచి రౌతులాగా రాడ్డులాగా గట్టిగా నిలబెట్టే సస్టైన్ అయ్యే బలం చేకూర్చడానికి మందులు, టైమింగ్ పెంచుకోవడానికి మందులు, వీర్యం ఉత్పత్తి బాగా పెంచడానికి మందులు, వీర్యం చిక్కగా ఇక్కడ నీళ్ళు వేస్తే కింద పడిపోద్ది, తేనెస్తే తొందరపడదు, టేబుల్ మీద తేనె తొందరపడదు, తేనె చిక్కగా ఉంటుంది కాబట్టి తొందరపడదు. అలాగే వీర్యం చిక్కగా ఉన్నప్పుడు బయటికి తొందర రాదు. నీళ్ళు ఎలాగ ఉందనుకోండి, అమ్మాయికి ఇలా కౌగిలించుకున్నప్పుడు వీర్యం బయటికి వచ్చేస్తుంటారు. వీర్యం చిక్కగా ఉండాలి, అంగం గట్టిగా ఉండాలి, రౌతులాగా రాడులాగా ఉండాలి. అప్పుడే సెక్స్లో మజా, థ్రిల్, మన పార్ట్నర్ ఆహో ఓహో అంటుంది. లేకుంటే ఏం లేదు అబ్బో నీ దగ్గర ఏం లేదు, మ్యాటర్ లేదు అంటుంది. ఇప్పుడు ఎన్ని గొడవలు మా దగ్గర చూస్తూనే ఉన్నాం. నూతన జంటలు సెక్స్ సరిగా లేకపోవటం వల్ల విడిపోతున్నారు, సెక్స్ సరిగా జరగకపోవటం, రోజు కొన్ని అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నాయి కొన్ని జంటలు, కొన్ని విడాకుల కోసం వెళ్ళిపోతున్నాయి, కొన్ని రోజు తగాదాలు. ఇవన్నిటికీ మీరు బయటపడాలంటే ఫస్ట్ చెడు వ్యసనాలు ఆపండి. నా వీడియో వింటున్నారు కదా, మీకు అంగస్తంభన సమస్య ఉండి ఉంటే బూతు సినిమా చూసేవాళ్లలో, బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసే వాళ్ళలో, హస్తప్రయోగం చేసే వాళ్ళలో, నైట్ పడుకోకపోయే వాళ్ళలో, డ్రింక్ తీసుకునే వాళ్ళలో, సిగరెట్ తాగే వాళ్ళలో, టబాకు తినే వాళ్ళలో అంగస్తంభన వస్తూనే వస్తుంది. మీకు ఇట్లాంటి చెడు వ్యసనాలకు అలవాటై ఉండి మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద ఉన్న నెంబరు, పెయిడ్ కన్సల్టేషన్. దేశాన లోకాన ఏ మూలాన ఉండండి మీరు నాతో మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టి శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.